తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయన బాధ్యతల నుంచి తప్పించింది. ఇవాళ ఉదయం రామ్మోహన్ రావుకు ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. రామ్మోహన్ రావు ఆరోగ్య పరిస్థితి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం రామ్మోహన్ రావు పరిస్థితి ఎలా ఉందని వైద్యులు చెప్తున్నారు? మనీ లాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అలాగే నిన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల చేత దాదాపు నిన్న 2 గంటల నుంచి నిన్న అర్ధరాత్రి వరకు విచారణ ఎదుర్కొన్నటువంటి ఆయనకి ఒక్కసారిగా గుండెపోటు రావడం జరిగింది. అందులో ఒకసారి రావడంతో ఆయన దగ్గర ఉన్నటువంటి పొరూరులో ఉన్నటువంటి ఎస్ఆర్ఎంసీ హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడులతో ఒకసారిగా ఆయన రెస్ట్లెస్ గా మారిపోవడం, అలాగే నిన్న మధ్యాహ్నం ఆయన కొడుకుతో పాటు ఆయన కూడా విచారణకి రమ్మని ఐటీ డిపార్ట్మెంట్ సమన్లు జారీ చేయడంతో నిన్న అక్కడే అదే కార్యాలయంలో ఉండడం జరిగింది. దాని తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ఆయన విచారించడం జరిగింది. సో కేసుని ఏదైతే ఉందో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు విచారణ ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఆయనకి ఐసీయూలో ఆయనకి గుండె నొప్పి రావడంతో ఒకసారిగా కలవరపడినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. చికిత్స కొనసాగిస్తున్నట్టు కూడా పొరూరులోని ఎస్ఆర్ఎంసీ హాస్పిటల్ వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఆయన సీరియస్ గా ఉందా లేకపోతే ఎలా ఉందన్న దానికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు.